కడప జిల్లా ప్రొద్దుటూరు థర్మల్ రోడ్డు రాకపోకలు బంద్. గండికోట రిజర్వాయర్ పూర్తిగా నిండడంతో మైలవరం జలాశయంకు గండికోట ద్వారా వరద నీటిని వదిలారు. మైలవరం నుంచి 13,000 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తుండటంతో క్రమంగా ప్రొద్దుటూరు పెన్నా నది నందు వరద ప్రవాహం పెరుగుతోంది. పెన్నా నదిలోకి ఎవరు వెళ్లకుండా అధికారులు సూచనలు జారీ చేశారు. వీఆర్ఓలకు ప్రజలు ఎవరు నీటి లోపలికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అప్పగింత రెవెన్యూ అధికారులు అప్పగించారు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పోలీసు మరియు రెవెన్యూ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. నిన్న రాత్రి మనకు వచ్చిన సమాచారం మేరకు ఏదైతే గండికోట పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చినందువల్ల అక్కడ నుంచి ఈ పెన్నా నది నుంచి దిగువకు నీరు వదులుతున్నారనే సమాచారం మేరకు మనకు ఇప్పుడు ఈ రామేశ్వరం ఆర్టీవీపీ రోడ్లో ఉన్నటువంటి ఈ రోడ్డు మనకు వాటర్ ఓవర్ఫ్లో అవుతుందనే ముందస్తు సమాచారంతో ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు. ఈ పొద్దున ఎర్లీ మార్నింగ్ 5 ఆ టైంలో కూడా ఈ రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయి రోడ్డుపై నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నాయి. పోలీస్ వాళ్ళు కూడా సమాచారం తెలిపినాము. పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ రాకపోకలను ఆపివేసినారు. జనాలందరూ కూడా అప్రమత్తం చేసినారు పోలీస్ వాళ్ళు కూడా. ఈ మార్గంలో ఏదైతే ఆ ధర్మలకు పోయే వాహనదారులను కంట్రోల్ చేయడానికి మా గ్రామ రెవెన్యూ సహాయకులు గ్రామ రెవెన్యూ అధికారులమైన మేము తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడే కాపలా ఉండడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎటువంటి యొక్క అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జనాలను అప్రమత్తం చేస్తూ ఉన్నాము. ఇక్కడ కాపలా ఉండి మనం జనాల్ని ఇక్కడ నది లోపలికి పోనీయకుండా ఎటువంటి సంఘటనలు జరగకుండా కాపలా ఉండడం జరుగుతుంది. కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. ఇప్పటికైతే ఇది ఎన్ని రోజులు వస్తాయనేది సమాచారం కాలేదు. ఇక్కడ మార్నింగ్ నుంచి ఓవర్ఫ్లో అవడం వల్ల రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయినది. కావున జనాలందరూ గమనించి దీన్ని ఈ మార్గాన్ని ఎంచుకోకుండా సోమాపల్లం మార్గం నుంచి ఆర్టీపీ వెళ్ళే వాళ్ళు అటు సైడ్ వెళ్ళే వాళ్ళందరూ ఆ మార్గాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. కావున జనాలందరూ దృష్టి చేసుకొని ఈ నదీ ప్రవాహాల్లో బట్టలు ఉతుకునే వాళ్ళు కూడా వెళ్లకుండా కొద్ది రోజులు ఒక 4 రోజులు మాకు సహకరించాలని తెలుపుతున్నాము. తహసీల్దార్ ఆదేశాలకు మేమంతా ఇక్కడే ఉంటాము. రౌండ్ ద క్లాక్ చూస్తూ ఉన్నాం. మొత్తము రివర్ బెడ్ అంతా మొత్తం రౌండ్స్ వేస్తూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాము. కావున మీరు కూడా మాకు సహకరించి జాగ్రత్త ఉండాలని తెలియజేయడం.